నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ధనుసు రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ధనుసు రాశి వారికి అన్ని విధాలలో శుభదాయకంగా ఉందని, అలాగే గత 6 నెలల క్రితం ఈ సంవత్సరం అంతా ధనుసు రాశి వారికి బాగుందని చెప్పాను. ఇప్పుడు బాగుందనే చెప్తున్నాను. ధనుసు రాశి వారి మీద రవి శుక్రులు ధనుసు రాశి మీద దృష్టి పడి ఉన్నా కూడా శుభదాయకమైన పరిస్థితులే ఉన్నారు. ఎందుకంటే గురువు షష్టమ స్థానం యందు ఉన్నాడు. గురువు షష్టమ స్థానం అంటే వృషభ రాశిలో ఉన్నాడు. వక్రతత్వాన్ని విడినాడు. వక్రత్యాగం జరిగింది, శుభతత్వంగా వచ్చింది. అయితే మళ్ళా గురుడికి భవిష్యత్తులో కొద్దిగా 2 నెలల తర్వాత, నెల సుమారు తర్వాత మళ్ళా వక్రించే విధానం వస్తుంది. అంటే గురు మూఢమిల్లాంటిది వస్తుంది. అటువంటిప్పుడు మన నష్టదాయకమైన పరిస్థితి వస్తుంది. కానీ అంతవరకు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎంత దూర ప్రయాణం చేసినా కూడా సునాయాసంగా చేస్తారు. కాశీ వెళ్ళి రావాలి అంటే దిల్సుఖ్నగర్ వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ళకి అంత దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే శుభదాయకమైన ఫలితం కాబట్టి అటువంటిది ఉంటుంది. ఆరోగ్యం బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఆరోగ్యం సుప్రసిద్ధంగా ఉంది. ఏ రకంగా చూసినా ఆరోగ్యంలో నష్టదాయకమైన పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి లేదు. అలాగే ఆషాఢమాసం అయినా కూడా శుభదాయకమైన వ్యవహారాలు నడుపుతారు వీళ్ళు. అంటే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. స్థలములు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ముహూర్తాలు నిర్ణయం జరుగుతుంది. స్థలాలు, ఇళ్ళు ముహూర్తాలు పెట్టుకోవడానికి అటువంటివన్నీ చేస్తారు. విద్యార్థి రంగం వారికి కూడా శుభదాయకమైన శుభ ఫలితాలు వింటారు. అంటే మంచి ఉద్యోగం వచ్చింది, నేను కెనడా వెళ్ళాలనుకున్నాను, కెనడాకే వెళ్ళాను. కెనడాకి వెళ్దాం అనుకునేసరికి మేము చూడకపోయామని కుదరలేదు, కెనడా వెళ్ళలేదు, సింగపూర్ వెళ్ళాం అన్నది రాదు. ఎక్కడికి వెళ్ళాలనుకుని ఆలోచన చేశారో అక్కడికే వెళ్ళే పరిస్థితులు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంది. అలాగే బంధుమిత్రాదులతో కలిసి విందు వినోదాలతో పాల్గొనడము, సంతోషకరమైన వార్తలు వినడం. సంతోషకరమైన వార్తలు వింటారు. ఏ వార్తలు అన్నది తర్వాత సంగతి. మంచి వార్త ఏమంటే వస్తాయి. పలానా వాళ్ళు ఇలాగ ఇల్లు కొన్నారని, లేకపోతే ఇంకో స్థలం కొన్నారని, ఇంకేముంది, ఇటువంటి లాభదాయకమైన వార్తలు వినడం అనేది ఈ యొక్క ధనుసు రాశి వారికి లాభదాయకమైన ఫలితములు కలుగుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్యన ఉన్న కలహములు ఏమిటి? శుభదాయకమైన ఉన్నాయి కదా. కలహాలు ఉన్నాయంటే ఏంటంటే ప్రేమ కలహాలు ఉన్నాయి తప్ప మామూలు కలహాలు లేవు. అటువంటి విధంగా ఉన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులనే తీసుకున్నాను. రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారు అంటే సమృద్ధిగా సంపాదన చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే వీరి మాటకి తిరుగులేదు. ఏ మాట చెబితే ఆ మాట ప్రజలు విశ్వసిస్తారు, వీరి పైనున్న వాళ్ళు విశ్వసిస్తారు. అనుకున్న దానికి 10 ఫలితాన్ని పొందే పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయ నాయకులకి ఇంతవరకు నష్టదాయకమైనవిగా ఉండి నేను చెప్పలేదు కొన్ని రాసుల వారికి. కానీ ఇక్కడ శుభదాయకం కనపడుతుంది. కళ్ళారా కనపడినప్పుడు మనం చెప్పాలి. అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు. అటువంటి విధంగా వీళ్ళు ఎదురుకెళ్తున్నారు. అలాగే నా యొక్క అనాలిసిస్ ప్రకారంగా లెక్క వేసుకుంటే ఈ ధనుసు రాశి వారు ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ నెల కానీ, ఈ యొక్క జూలై వెళ్ళిన తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఒక గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేయడం కానీ పూర్తి చేయడం కానీ జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు ఏదైనా సరే శుభతత్వమైన ఫలితాలే ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారు. అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు ఈ ధనుసు రాశి వారికి ఉన్నది. అలాగే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలోని ఒక గృహమును నిర్మాణము కానీ పూర్తి చేయడం కానీ, ప్రారంభం కానీ పూర్తి చేయడం కానీ అన్నది కంపల్సరీగా జరిగి తీరుతుంది ఈ ధనుసు రాశి వారికి. అయితే ధనుసు రాశి వారికి ఇన్ని శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి కదా, ఇంకా మంచి శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి? శుక్రవారం ధనుసు రాశి వారు శుక్రవారం నాడు
చక్కెర పొంగలిని నివేదన చేయండి అమ్మవారికి. చక్కెర పొంగల్ ఇవ్వండి. చక్కెర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్తో పాటు కొబ్బరి ముక్కలు వేయండి. కొంచెం ఎక్కువగా చక్కెర పొంగల్ తీసుకుని ఐస్ క్రీమ్ కప్పులు లాంటి కప్పులు తీసుకుని అమ్మవారికి నివేదన చేసి ఆ భక్తులకు అందరికీ ఆ చక్కెర పొంగల్ని నివేదన చేపించండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎర్రని పువ్వులు, ఎర్రని గాజులు, అలాగే కలకండ, పటికి బెల్లం. కలకండ అంటే పటికి బెల్లం అంటారు, పెద్ద కొంచెం దావుగా ఉంటుంది, మిశ్రీ కాదు, పటికి బెల్లం. కలకండ కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ యొక్క దాన్ని తీసుకుని ఈ చక్కెర పొంగల్ కూడా తీసుకెళ్ళి ఆరావళి అనే కుంకుమతోటి అష్టోత్తర పూజ చేయించి, గోత్రనామాలు చెప్పించి అష్టోత్తర పూజ చేయించండి. పూజ చేయించి ఆ చక్కెర పొంగల్ని మళ్ళీ తీసుకుని నివేదన అక్కడ చేయండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం, మధ్యాహ్న భోజనం చేసేది శనగలతో భోజనం చేయండి. శనగల కూర, శనగలు వేపుడు ఏది చేసుకుంటారు, శనగలతో మసాలా పెట్టి కూర చేస్తే చాలా బాగుంటుంది అని విన్నాను. నేను తినలేదు, కానీ ఆ శనగలతో కూర చేపించి ఆ శనగలు ఉండాలి. సాంబార్ తీసుకోండి, లేదా ఇంకో కూర ఏదైనా వండుకోండి, లేదన్నా శనగల కూర మాత్రం కంపల్సరిగా తినాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇదంతా గురుతత్వానికి సంబంధించినవి చెప్పాను నేను. ఈ చక్కెర పొంగలి, కిస్మిస్సు, కాజు, ఇవన్నీ కొబ్బరి ముక్కలు, ఇవన్నీ గురుతత్వానికి సంబంధించింది. శనగలు కూడా గురువుకు సంబంధించింది. కాబట్టి శనగల కూర తినాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. నిద్రపోకుండా ఉండి విష్ణు సహస్రనామాన్ని వినండి. చదవద్దు, వినండి. చదవడం వస్తే చదవండి, చదవడం రాకపోతే వినండి. విష్ణు సహస్రనామాన్ని చదివి తర్వాత మళ్ళా సాయం సంధ్యా సమయంలోని శివాలయానికి వెళ్ళండి. శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుని ఆ యొక్క శివుని ఎదురకుంటా కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కాసేపు జపించండి. జపించిన తర్వాత ఇంటికి రండి. ఇంటికి వచ్చేటప్పుడు శివుని గుడిలో నుంచి సాయం సంధ్యా సమయంలో శివుని గుడికి వెళ్ళినప్పుడు ఏ ఒక్క వస్తువు వెనక్కి తెచ్చుకోకూడదు. ప్రతి రాశివారు కూడా అక్కడే వదిలిపెట్టి రిక్త హస్తములతో, ఖాళీ చేతులతో తిరిగి రావాలి. గుడికి వెళ్ళే ముందు పాదరక్ష ధరించకూడదు. మీరు కారు మీద వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా చెప్పులు ఉండకూడదు. చెప్పు రాకూడదు, మీ చెప్పులు మీకు కూడా రాకూడదు. మళ్ళీ వెనక్కి రాకూడదు, ముందుకు వెళ్ళకూడదు. అలాగా పాదరక్షలు లేకుండా వెళ్ళండి. తర్వాత ఇంటికి వచ్చండి. శుభ్రంగా కాఫీ, టిఫిన్ తీసుకోండి. భోజనం చేయకండి. కింద పక్క వేసుకోండి. పక్క వేసుకుని కింద నిద్రపోండి. మరుసటి రోజున శనివారం వచ్చింది. శనివారం రోజునాడు కొంతమందికి శనివారం నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించండి, తప్పేముంది లేదు. ఆదివారం తర్వాత, ఆదివారం నాడు మీ రొటీన్ లైఫ్లో ఉంటుంది. ఈ రకమైన పరిహారం చేసుకుంటే ఈ ధనస్సు రాశి వారికి ఇంకనూ అత్యంత యోగదాయకమైన, శుభదాయకమైన మనో వాంఛలు అన్నీ తీరే విధంగాను అత్యధికమైన లాభ ఫలితాలను పొందడం తథ్యం. అలాగే గురువుగారు, జూలై నెలలో మరి ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే, మనం చెబుతున్నది తిథి వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్వీన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50%, 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిథి వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహ బలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క
గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే నీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.